2 దశాబ్దాల క్రితం హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. విజనరీ లీడర్ చంద్రబాబు ముందు చూపుతోనే భాగ్యనగర్ రూపురేఖలు మారిపోయాయని చాలా మంది చాలా సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఇక అదే తరహాలో ఏపీలో విశాఖపట్నం రూపురేఖలు కూడా మార్చాలని కంకణం కట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సాగర నగరాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నారు. మరి బాబు లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? విశాఖ దశ తిరగనుందా? హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు. ఎవరు ఏమనుకున్నా సైబరాబాద్ రూపకల్పన చేసిన ఘనత ఆయనదే. అప్పట్లో ముందు చూపుతో పనిచేసి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను హైదరాబాదుకు తీసుకొచ్చారు. భూములు కేటాయించి అన్ని విధాలా ప్రోత్సహించారు. ఆ సమయంలో బెంగళూరు, ముంబై వంటి నగరాలు మాత్రమే ఐటీ రంగంలో ఎదుగుతుంటే ఆయన కృషితో హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ప్రయత్నాలు చంద్రబాబుకు మంచి పేరు, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే విజన్తో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని ఆయన కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేయటం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు సమకూర్చుతూ విశాఖను దేశంలోనే పెద్ద ఐటీ హబ్గా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే విశాఖ కూడా హైదరాబాదులా ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రయత్నాలకు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్ విశాఖలో అడుగు పెట్టబోతుంది. 50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్గా నిలవనుంది. ప్రస్తుతం అమెరికాలోనే గూగుల్కు అతిపెద్ద డేటా సెంటర్ ఉంది. కానీ అమెరికా వెలుపల ఏర్పాటు చేయబోయే సెంటర్లలో విశాఖ అతిపెద్దదిగా మారనుంది. విశాఖలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా అధికారికంగా ఎక్స్లో పోస్టు చేసింది. దీంతో ఈ మెగా ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో నగరం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు వస్తుంది. ఈ డేటా సెంటర్ పూర్తయితే భారతదేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది. దీనివల్ల డేటా చౌర్యంపై ఉన్న భయం తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ముంబైలో గూగుల్కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం సులభం. అదే సదుపాయాన్ని మరింత విస్తృతంగా విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ డేటా మౌలిక వసతులు మరింత బలపడతాయి. డార్క్ ఫైబర్ సదుపాయం ఉండడంతో తక్కువ ఖర్చుతో డేటా సెంటర్ నిర్వహణ సాధ్యమవుతుంది. అంతేకాదు, డేటా సెంటర్ కోసం కూలింగ్ ప్రాంతం, నీటి వనరులు చాలా కీలకం. విశాఖ సముద్ర తీర నగరం కావడంతో గూగుల్ ఇక్కడే ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరగనున్నాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. సాధారణంగా ఐటీ రంగంలో 2 కోట్ల రూపాయల పెట్టుబడికి 1 ఉద్యోగం లభిస్తుంది. ఈ లెక్కన విశాఖలో గూగుల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. అదనంగా పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. డేటా సెంటర్ నిర్వహించడానికి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే గూగుల్ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే హైడ్రో ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ పొందే అవకాశం కూడా ఉంది. మొత్తానికి విశాఖలో ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున అడుగు పెడుతుండగా గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు రాక విశాఖ ఐటీ హబ్గా మారడానికి పెద్ద బలం అవుతుంది. ఇది నగరానికి, రాష్ట్రానికి మహర్దశ అని చెప్పవచ్చు.
గూగుల్ విశాఖపట్నంలో కార్యకలాపాలు మొదలుపెడితే ఈ నగరం రూపురేఖలు మారిపోతాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అది ఏపీ ఆదాయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా, సమాచార పరంగా గూగుల్పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. గూగుల్ సేవలపై ఆధారపడే ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నమ్మకాన్ని మరింత బలపరుచుకునేందుకు చంద్రబాబు చొరవతో ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.